హరిలో రంగ హరి హరి హరిలో రంగ హరి హరి వైకుంఠవాస గోవింద హరిలో రంగ హరి హరి హరిలో రంగ హరి హరి రంగ హరి హరి వైకుంఠవాస గోవింద 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 గోవింద. పలికిన కాడికి చాల్తి ఆగు. ధర్మదేప బాబా ధర్మదేప దళగల చెయ్యి దయగల చెయ్యి. ఎక్కడి నుంచి వస్తాయి మాకు పైసలు? బాంచరు పుణ్యం ఉంటుంది దయగల చెయ్యి దళగల చెల్లి. ఇక వాటు మావా లచ్చింగల్లవా బాంచను. ఏం సంగతి రా ఇట్లా వచ్చినావు? ఏం లేదు సర్పంచ్ గారు, మా 9వ వార్డులో ఇప్పుడు సంక్రాంతి పండుగ కాబట్టి పిల్లలందరూ వచ్చారు. మంచిగా ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నా, మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేద్దామని వచ్చిన. కాదు రావి, మీ 9వ వార్డులో పెట్టినావు కరెక్టే, మంచి పని. కానీ మీ ఊరంతా నన్ను అన్నారా? ఇప్పుడు నీకు మంచి పేరు నాకు చెడ్డ పేరు చూడే కదా, ఇది అట్లా కరెక్ట్ కాదు కదా. సర్పంచ్ గారు ఇదైతే సక్సెస్, కానీ ఈ సక్సెస్ అయిన తర్వాత ఇంకొకటి ఆటల పోటీలు పెట్టిద్దాం, క్రికెట్ టోర్నమెంటు, ఇంకా ఊరికి కావాల్సినవి చేస్తాం. అలాంటప్పుడు మీకు మంచి పేరు వస్తుంది, నాకు కూడా మంచి పేరు ఉంటుంది. అట్లా కాదు రవి, అత్త కరెక్టే. నేను అసలే కొత్తగా గెలిచిన, నాకేమన్నా తేడా అత్తే మంచిగా ఉండదు. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఎటువంటి డోకా లేదు. మన అరేంజ్మెంట్స్ అన్నీ మంచిగా ఉన్నాయి, అన్ని అరేంజ్మెంట్ చేసి మంచిగా చేస్తా. మీరు అయితే టైంకి రండి అక్కడ. సరే రవి, తేడా అయితే రానియకు. ఏం తేడా రాదు, మీకు ఎందుకు రండి. ఓ సీనన్నా ఏమన్నా జమాయనయ్యా? ఏం జమగాలేవే, వాళ్ళు పెడుతురు వాళ్ళు పెడతలేరు, అందరూ ఫోన్లు ఒత్తుకుంటే చేరుతురు. ఎంత పిలిచినా కానీ బయటకు అసలుకే వస్తలేరే. ఓగి పటేలవా కొత్తగా గెలిచిందట, అడిగద్దంతా. ఏ సర్పంచ్ అవ్వ కొత్తగా గెలిచింది కానీ పిల్లికి పిడిచేది కాకి గుబ్బుక్కేది. నేను రాను, నువ్వేమో ఏదా అడుగుదంతా, పటేలవని అడుగుదంతా అయ్యా. పా పోదంపా. హరిలో రంగ హరి హరి హరిలో రంగ హరి హరి హరిలో రంగ హరి హరి వైకుంఠవాస గోవింద 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 గోవింద. ఊళ్ళో రంగనే అన్నారు, కొత్త గెలిచిరాట ధర్మం పెట్టు ధర్మం. లచ్చింగల్ల తల్లివి కదా, గొడ్డు గోద పిల్ల జల్ల చల్లగుండాలని అని చెప్పి సంవత్సరం ఒక పండుగ. ఆగుర్రి ఇత్తా చిట్టి, పైసలు ఇరా తీసుకో. ఓ పటేలు అద్దద్దు 2000 పెట్టు, కొత్త గెలిచిరాట ధర్మం గల చెయ్యి మీది. ఈ పైసలు కావా? ఎందుకు ఇట్లా అంటారు? పండప్పుడు మరలా కొట్టద్దని ఇస్తున్నా. లచ్చింగల్ల తల్లి, నీ ముఖాన లక్ష్మి కనబడుతుంది. నువ్వు సర్పంచ్ కాకముందు ఊరికి ఎన్నో పనులు చేసినవట. నువ్వు 10 మందికి పెడతావు కానీ 10 మంది సొమ్ము తినవట. చాలా మంచిదానివట, ఊళ్ళే చాలా మంది అంటారు. అందుకోసమే నువ్వు గెలిచినావు. మీ బిడ్డన దొరసాని లెక్కున్నది, 2000 ఇయ్యూరి. ఇత్తా చిట్టిరా. జై శ్రీమన్నారాయణ. బాబా డాడీ, నేను జాగ్కుంటా. ఎందుకు? అమ్మమ్మని సర్ప్రైజ్ ఇస్తా. సర్ప్రైజ్ ఇస్తావా? సరే నాని, ఇలా దక్కుపో. అమ్మా ఇప్పుడు వస్తానా బుజ్జి? ఇప్పుడు వస్తున్నాము. ఇప్పుడు వస్తానావయ్యా? ఇప్పుడే వచ్చినాం. కూసో కూసో. బుజ్జి చిట్టిని తీసుకురాలేదేమే నువ్వు? దానికి ఎగ్జామ్ అంట. భలే ఎగ్జామ్ పో. ఇప్పుడు సంక్రాంతిరేనే అవ్వ, హాలిడేస్లే వచ్చే తీసుకురాలేదే? మీరిద్దరు మంచిగానే వచ్చిర్రు. అది కాదే, స్కూల్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలే, దానికి మళ్ళీ ఎగ్జామ్స్ ఉన్నాయి. కాదు నాని, ఇప్పుడు సంక్రాంతి హాలిడేస్లే వచ్చే, ఇప్పుడు అందరికి సంక్రాంతి సంబరాల పండుగలేనా? నువ్వు ఎందుకు తీసుకురాలేదే? అత్తమ్మ, స్కూల్లో లక్షలు ఫీజు కడుతున్నావు, మళ్ళీ ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ అట. ఆ పెద్ద సార్ పంపుతలేడు, ఎట్లా చెప్పు? ఏమత్తది, ఇద్దరు పెద్ద గొడ్డోళ్ళు వచ్చిండ్రంటే నాకు మనసు పడతలేదు. బిడ్డ నాకు కండ్లల్లో కనబడుతుంది, వీడికి 2 రోజులు వస్తుంది, ఇక అత్తదని కండతో చూస్తున్నా నేను. కరెక్టే కావచ్చు, కానీ పిల్లగాళ్ళ చదువు ముఖ్యం. చదువు అయిన తర్వాత పండుగలు అత్తత్తి ఇవాళ కాకపోతే రేపు అత్తత్తి ఒకరోజు పంపిస్తుంది. మరి ఇంత నాటుకొని కోసుకొని నీ గారెలు చేసుకుందాం. ముగ్గురం తింటే నాకు తురిత అవుతా, పిల్ల అయితే నాకు తురిత అవుతుంది. ఎట్టున నేసి పిల్లని తీసుకురండి, నాకు 2 రోజులు వస్తుంది. అవు దా నా బంగారు కొండ. నువ్వు అమ్మ డాడీతో ఎందుకు రాలేదు? నేను రూమ్ లో దాక్కున్నామమ్మా. ఎందుకు దాక్కున్నావు? నీకు సర్ప్రైజ్ చేయడానికి. నువ్వు రాలేదని మీ మమ్మీ మీదికి మీ డాడీ మీదికి మత్తు కోపానికి వచ్చిన.
నాకు 2 రోజులు వస్తుంది కళ్ళల్లో కనబడుతున్నావు నా బంగారు కొండ. మరి అట్టిది అనుకున్నావు అత్తమ్మ, అన్ని నీ పోలికలే మీ మనవరాలకి ప్లాన్ చేసి మరి గెలిచింది. మరి ఇవాళ మనం ఏం చేసుకుందాం? నాటుకోడను మటన్. బజ్జీలు చేసుకుందామా? మెత్తటి మెత్తటి. ఎందుకే గింత డ్రామాలు గింత నాటకాలు ఆవిడు మీరు దోలకొచ్చి జాగుంచారు. ఎట్లుంది మీ ముద్దుల సర్ప్రైజ్ మనమరాలి? నా బంగారం. అయ్యో మటన్ చికెన్ ఇక కళ్ళు బిల్లు ఏం లేదు. మటన్ 2 ముక్కలు తింటావు, చికెన్ అయితే ఆయనతో ఒక్కటే ముక్క తింటావు కదా. ఇంత నాటుకొని కోసుకొని ఇంత పులుసు పెట్టుకొని తింటే అయిపోతుంది కదా. అదే 1-2 ముక్కలు వేసి నాకు అలవాటు చేసిర్రు, ఆ గుళ్ళలో కొడుతురు అన్ని. అగ్గనో సగ్గనో ఉన్నా. ఇంత ముందుకు వచ్చినమే. అవును కానీ మన ఊర్లో ముగ్గులు పోట్లు పెడితే ఆడతారా? రాము మా అల్లుడు రాక వచ్చిండు, నేను ఎటు రాను. ఈ పండుగ పూట ముగ్గుల పోట్లు ఎందుకు? మేము మంచిగా తినాలి, పండుగ వేసుకోవాలి. రారు మా వాళ్ళు రారు. సరే కానీ మీ ఇష్టం. ఇక గెలిచిన వాళ్ళకి 5,000 పట్టు చీర ఇస్తారట. 5,000? పట్టు చీరనా? అవ్వా పోదామే. 5,000 పట్టు చీరనట. 5,000 వస్తాయి, పట్టు చీర వస్తుంది. పట్టు చీర వస్తుంది. అరే ఇంట్లో గన్ని పట్టు చీరలు ఉండగానే మళ్ళీ పట్టు చీర ఎందుకే? అది కాదండి, 5,000 పట్టు చీర మీకు తెలియదు. పోదాంపా. అల్లుడు నేను జల్లి వస్తాం, మేము పోయి జల్లి వస్తాం. ఉండవయ్యా దానం పెట్ట బాధ్యం నాది. పట్టు చీర అల్లుడు విడిచిపెట్టి పీకి ఈ ఆడలకు సీరియల్ పిచ్చి పోదే పోదు. సీరియల్ అయినా కానీ సింగులకు ఉరికే ఉంటు ఓరి ఓరి కరమానకని వచ్చింది. మనం మంచి ఉన్నావా? చల్లగా బతకాలి, మంచిగా ఉండాలి మీరు. అమ్మమ్మ గారు బాగున్నారా? ఏందిరా ఏమో గారెలు బూరెలు అంటుంది. గారెలు బూరెలు కాదే, నీకు మర్యాద ఇస్తుందే. మర్యాదనా? వాళ్ళది ఆంధ్ర కదా, భీమవరం సైడు, వాళ్ళు అట్లనే మాట్లాడతారు. నాకేం ఎరకరా ఇవన్నీ. మంచిగున్నావంటే మంచిగున్నావంటావు, ఇవన్నీ నాకు సిక్కులు ఎరికేనా? అవురా, ఆంధ్ర సైడ్ పిల్లని చేసుకొని నా దగ్గరికి వచ్చిర్రు మీరు. వాళ్ళ అయ్యవ్వ రమ్మన్నారు, మీ అయ్యవ్వ రమ్మన్నారు. ఇక నా దగ్గరనే ఉండుర్రి. మంచిగా గారెలు చేసుకుందాం, సకినాలు చేసుకుందాం, అరిసెలు చేసుకుందాం, చికెన్ తెచ్చుకుందాం, మటన్ తెచ్చుకుందాం, మంచిగా తిందాం, అయిగుందాం. అటు వాళ్ళు వీలో పోని, ఇటు వీళ్ళు వీలో పోని, నేను ఉన్నా కదరా. మంచిగా ఉండాలి ఇక. అమ్మమ్మ గారు ఇటు సైడ్ కోళ్ళ పందాలు, ఎడ్ల బండి పోటీలు, ముగ్గుల పోటీలు ఇవేముండాయా సంక్రాంతికి? అయ్యో కోడి పంజాలు లేవు, ఎడ్ల పంజాలు లేవు, కానీ మాకు గంగెడ్లోళ్ళు వస్తారు, ఎడ్ల నాడిస్తారు, ముగ్గుల పోటీలు ఉన్నాయి, ముగ్గులు వేస్తారు. ఇంకా అడక తినేటోళ్ళు పట్టంత మంది వస్తారు మాకు. ఇక మాకేయి చికెన్ తెచ్చుకొని, మటన్ తెచ్చుకొని, కళ్ళు తెచ్చుకొని, పూరీలు చేసుకొని అన్నీ చేసుకుంటాం. గారెప్పలు, అరిసెలు, సైకినాలు చేసుకొని మంచిగా పెద్దగా ముగ్గులు వేస్తాం. ముగ్గులు వేసి అందులో పీడ ముద్దలు పెడతాం. పీడ ముద్దలు పెడితే ఇక పీడ వద్ది. ఇక పిల్లగాండ్లకు పతంగీలు కొనిస్తాం. అవి బంగుల విన నిలబడి పొల్లగాండ్లు ఏం వేసుకుంటారు, ఎగిరేసుకుంటారు. మానవా, హైదరాబాద్లో తిని తిని బోరు కొడుతుంది, అంత ఏం టేస్ట్ ఉండే. మంచిగా నువ్వు ఉప్పు నువ్వు కారం గట్టిగా వేసాండు, మంచిగా కడుపు నిండా తింటావా? తినాలే కొడుక. ఏంటి బుజ్జి? మనం ఆడకట్టుకు ముగ్గుల పోటీలు పెడతారట, అత్తవా? అత్తం కానీ మరి ముగ్గుల పోట్లకి వెళ్తే ఏమన్నా ఇస్తారా? ఇట్లా గెలిచిన వాళ్ళకి 5,000 పట్టు చీర ఇస్తారట. 5,000 పట్టు చీరనా? సరే పట్టు చీర అయితే. అవునే బుజ్జి, మనం పోదామా? మనకు పైసా వచ్చానంటే ఖర్చులకు పైసలు అయితే నీకు కట్టుకొని పట్టు చీర అయింది. పోదాం పరి. లేవురా, లే దారా. ఎటు పోతారే? ముగ్గుల పోటీల కాడికి పోతావు, చూడద్దా? సరే పోయిరా పోరు. పోతాన్నాం ఇక. హాయ్ బాపా. మన ఊరి 9వ వార్డు ఆడపడుచులంతా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అలాగే మా కోరిక మేరకు మేము పిలవంగానే మీరు అందరు గ్యాదర్ అయ్యి ముగ్గుల పోటీకి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మన సర్పంచ్ గారు కూడా మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ముగ్గుల పోటీకి రమ్మన్నందుకు మా కోరిక మేరకు వచ్చిర్రు. మంచిగా ముగ్గులు వేయండి, మంచి బహుమతులు గెలుచుకోండి. ముగ్గేమో
అయిపోతుంది. రాగి ముగ్గు తీసుకొస్తాను, ఇంత షేపు చేస్తాను. గీనే కదా దుకాణం. అగో చిట్టి తల్లి ఏం ముగ్గేస్తారు అంత పచ్చగా ఉంది? చిలుక ముగ్గేస్తున్నా ఆంటీ. అవి మరి చిట్టి చిలికేది? మీరు వచ్చే కాల్సప్పటికి చిలుక ఎప్పుడో ఎగిరిపోయింది. అవును, ఈకలు కూడా కింద పడ్డట్టున్నాయి. అమ్మో ఏం హుషారున్నావు తల్లి, సూపర్. ఏం పేరు? శ్రీకృతి. శ్రీకృతి. ముగ్గు మంచిగా ఉంది, నువ్వే వేసినవారా? నేనే వేసిన ఆంటీ. సూపర్ వేసినావు. అవును చిట్టి, ఈ 2 గాలిపటాలు ఇంత చక్కగా ఎగురుతున్నాయి కదా, వాటిని ఎవరు ఎగురుస్తున్నట్టు? నేను గీద్దాం అనుకుంటున్నా, అంతలోపటే మీరు వచ్చారు అంకుల్. వావ్, ముగ్గు సూపర్ వేసినావురా, బాగుంది. బాగుందా? ఆ. నచ్చిందా మీకు? ఓ నచ్చింది అద్భుతంగా. అయితే పట్టుసారి నాకేనా? పట్టుసరి నీకేనంటే అన్ని ముగ్గులు అన్ని చూసిన తర్వాత చెప్తాం నీకా ఎవరికని. నమస్కారం అవ్వా, మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా నేను. నువ్వు మంచిగా ఉన్నావా? సూపర్ ఎత్తున్నావు ముగ్గు. ముగ్గులు మంచిగా ఎత్తాను. అమ్మ ఏం పేరు రాయాలి ఇవి? నా పేరు సూరవ్వ. ఓకే. నా మనవరాల పేరు సుజన. సుజన. రెండేసిరా? 2. అదేంత ఆ ముగ్గు ఈ ముగ్గు 2 వేసినాం. ఓకే ఓకే. సరే అవ్వా. సరే. అమ్మా అవురా తిరుమల, అన్నా పండుగ అని చెప్పి నేను ఇంటికి వస్తే, అరే అవ్వ ఇంటల్లో ఇంటికి అడిచిపెట్టి మా అత్తాను మా పిల్ల ముగ్గుల పూటను వేయరా తొక్క 5,000 చీర కోసం. అవునా అన్న, నేను రాక హైదరాబాద్ నుంచి వెళ్ళి వస్తే మంచిగా చికెన్తో మంచిగా తిందాం అనుకుంటే వీళ్ళు ముగ్గుల పోటాను వేరేమే. అరే తిరుమల అన్న నువ్వేమనేరా, ఇయ్యాల ఆ ముగ్గుల పోటీ క్యాన్సర్ కావాలి, రచ్చ రచ్చ కావాలి. నిజంగానన్న, ఆ ముగ్గుల పోటీ ఎట్లయినా మనం జరగడం వాళ్ళం కావాలి. అరే ఆ సర్పంచ్ అమ్మ మీ దోసుకొని అమ్మనే కదా? అవునే. ఫోన్ నెంబర్ మాట్లాడన్నా. అనగా చేస్తా. అయ్యే హలో. హలో సర్పంచ్ గారు నమస్తే అండి. నేను మన ఎంపీపీ వాళ్ళ పిఏ మాట్లాడుతున్నా. మీరేదో ఊళ్ళో ముగ్గుల పోటీ పెడుతున్నట్టగా? సార్ ఏం లేదు, ఆ ముగ్గుల పోటీలో నాగలక్ష్మి అనే అమ్మాయి ఉందట అక్కడ. ఎంపీపీ వాళ్ళ బాగా దగ్గర చుట్టామట. ఏమైనా చేసి మీరు ఆమెకు ప్రైజ్ ఇప్పని ఆమెకు ఫోన్ చేసిందట. పాపం సార్ ఆగమవుతుండు. ఖచ్చితంగా సార్. అదే సార్ చెప్పమని ఎప్పుడు ఇక మీరు చూసుకోండి అది. సరే సార్. ఓకే అండి, ఓకే, రైట్. రే ఇప్పుడు ఇక్కడ పొగ పెట్టినవరా, ఆడ మంట లేచుడు ఆలస్యం, మనం పోయి ఆడ పెట్టేసి మరి చేద్దామన్నా. ఏం చేసుడు, రాగి ముగ్గు కోయాలకు గీయాలా పిల్లగాండ్లు ఏమంటారో ఏమో. ఏందవ్వా గా రాగి ముగ్గు తేవడానికి గింతసేపా? నేను లేట్ వచ్చినా లేటెస్ట్ ముగ్గులు ఎత్తా. ఆగు బిడ్డ, ఇగో ముగ్గు. వాళ్ళకన్నా వీళ్ళకన్నా అడిగితే ఇస్తారు కదా. అట్లుండదు, మనది మనమే తెచ్చేయాలి. వీళ్ళన్నీ సుక్కల ముగ్గులు వేసిర్రు కదా, నేను గంగిరెద్దు ముగ్గు ఎత్తా, హరిదాసు తెస్తా. ప్రైజ్ టు ప్రైజు నాకే రావాలి. ఆగని గంగవ్వ, ఆ? ముగ్గులు ఏమంటే బొమ్మలు తీస్తున్నావు? ఇదా ఫ్లాష్ బాన్? క్లాస్ మ్యాన్? మరి ఇదే ముగ్గావా? అది రక్త పెంజరా, ఇది అది బంటి. ఈ 3 నేనేసిన ఇన్స్టాగ్రామ్లా ట్రెండింగ్ అత్తది. ఈ 3 ముగ్గులు నేనా? ఈ 3 నేనేసిన. అక్కడ గంగిరెద్దు వేసిన, హరిదాస్ వేసిన. ఫస్ట్ ప్రైజు నాకే రావాలి. 5,000 పట్టు సీరే. ఏమనుకుంటున్నావు? రాకపోతే నీ సంగతి చెప్తా. రాసుకోండి. రాసుకో. మీరు కష్టపడి ఇంతగానో ముగ్గులు వేసారు కానీ మీకు ఎట్టి పరిస్థితుల్లో మీకు ఫస్ట్ ప్రైజ్ రాదు. ఎందుకు రాదు? కష్టపడి గిన్ని రకాల ముగ్గులు నింపుతున్నావు అంటే ఫస్ట్ ప్రైజ్ పట్టుకొని మేమే వస్తాం. అరే రాదని చెప్తున్నా కదా. నువ్వు రా, ఇంటికి పోయి పండుగ వేసుకుందా నడురి. ఎందుకు రాదు? ఎందుకు రాదంటే ఆల్రెడీ ఫస్ట్ ప్రైజు సర్పంచ్ వాళ్ళు కుమ్మక్కయ్యారు, వాళ్ళ చుట్టాలకి ఇస్తురట ఫస్ట్ ప్రైజ్. అర్థమైందా మీకు? 3 గుద్ది 4 కొసరెత్తానని చెప్తానా. ప్రైజ్ పట్టుకొని నేను అత్తపై ఇంటికి వేయరా నానే. మీ ఇష్టం, నేను కూడా అవుతా. మీకు ఎట్లా ప్రైజ్ ఇస్తుంది? మేము ఫస్ట్ ప్రైజ్ పట్టుకొని వస్తాం. పో వేయరా. సర్పంచ్ గారు, ఏదైనా మీదే బాధ్యత, మీరు అనౌన్స్ చేయరు.
అంతే అంటవా? అందరు చాలా అద్భుతంగా వేశారు, చాలా బాగున్నాయి, నాకు చాలా నచ్చినాయి. కానీ ఎవరికో ఒకరికి ఇవ్వాలి కదా ఖచ్చితంగా. అందులో కొంచెము మంచిగా వేసిన వాళ్ళకు చీర బహుమతి ఇస్తా. అదే ఈ ప్లేట్లు సుతా అందరు ముగ్గులు వేసిన వాళ్ళందరికీ నేను ఈ ప్లేట్లు సుతా ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి నాగలక్ష్మి. నాగలక్ష్మి ముగ్గులు బాగా వేసిందా? ముగ్గులు పోటీలు పెట్టి ముగ్గులు మంచి మంచి ముగ్గులు వేస్తే మీకేమన్నా కళ్ళు ఉండే ఆ ముగ్గులు పరిచయం వేసిర్రా? మేము పొద్దుగాలడుతుంది వేసి మా అల్లుడు అత్తే ఇంటికాడ నుంచి ముగ్గుల పోటీ పెట్టిర్రు. మీ పోటీ పాడవాడ భలే పోటీ పెట్టిర్రు. పో క్షేత్రాన్ని వంగ వేసినాం. ఏం మాట్లాడుతున్నావు గంగవ్వ? అన్ని యూసే ఇచ్చినాం, గట్లుంటుందా? పొద్దుగాల వచ్చినాం మేము. పొద్దుగాల వచ్చి ముగ్గులు ఎత్తే మా చేతులు ఇగో మంట పడుతున్నాయి, మా కళ్ళు వేయినాయి చూసి. అవు మీకేమన్నా బుద్ధి ఉందా? మీకేమన్నా గుణం ఉందా? 5,000 రూపాయలు పట్టు చీరే అని అన్నారు. ఇదేనా మీరు తీసేది? ఆ ముగ్గు ఇవ్వలే ఏమి ఇవ్వలేదు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే ఇచ్చుకుంటారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటారు, అంతే. మనకెందుకు ఇస్తారా? సూరమ్మ నువ్వు అట్లా కరెక్ట్ కాదే మాట్లాడు, ఎటు పడతాటే. ముగ్గు ఇప్పుడు వాళ్ళకంటే ఇవ కొంచెం మంచిగా వేసింది, మనకు చుట్టమని ఎట్లా నువ్వు మాట్లాడతావు? అన్నిటికన్నా మంచిగా ఉందా? గడేసిన ముగ్గులు ఎంత ముట్టుకున్నాయో చూడిపో. మేము కూడా మంచిగానే వేసినాం కదా అమ్మ. 250 రూపాయలు మా ముగ్గురు కలర్లు తెచ్చుకొని వేసుకున్నాం మేము. వాళ్ళు చూసే ఇస్తారు కదమ్మా, చుట్టమనేది ఇయ్యరు కదా. మీరు ముగ్గులు చూసారు అసలు? మా ముగ్గులు ఎట్లున్నాయి, ఈ ముగ్గు ఎట్లున్నది? ముగ్గులు చూసిన ముఖమేనా మీ? ఆ గిన్నెలు తీసుకొని మీ బొచ్చుల మీద పెట్టుకోర్రి. 5,000 ఇస్తా అంటే నీకు పట్టు చీర ఇస్తారట, పట్టు చీర. ఒకడు వార్డు మెంబర్ అంటే ఒక సర్పంచ్ అంట. ఇంకా చీ అనవసరంగా వచ్చినమే అవ్వ. ఇంట్లో ఉంటే అప్పలన్నా వేసుకునేటోళ్ళం. ఆడికి చెంది చెప్పిండు పోకుర్రి అని. 5,000 పట్టు చీర అన్నట్ట వేసుకుంటూ వచ్చిన పల్లెలు మీ ముఖం మీద పెట్టుకోరు. అబ్బో నాగలక్ష్మి ముగ్గులు మంచుకున్నాయట, నాగలక్ష్మి ప్రైజ్ అని చెప్తాను సర్పంచ్ అమ్మ. ఏ ముగ్గులు రకరకాల ముగ్గులు మేము వేసినాం. మీరు బాధపడకూరమ్మా, అందరికి ప్రైజ్ ఇస్తా నేను. మంచికో పల్లెం తీసుకోరు, మీరు పార్టిసిపేట్లు అందరికి ఇస్తాగా నేను. మీకు బుద్ధులు లేవు, మన లేవు. మీకు అప్ప నుంచి చెప్పిన సీర వేరే వాళ్ళకి ఇస్తున్నా ఇన్నారా నా మాట? ఎందుకు ప్రైజ్ అదన్న ప్లేట్ తెచ్చింది ప్రైజ్ అని. కానీ ఫస్ట్ ప్రైజు